నమస్కారం. పాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గోస్వామి తులసీదాసు రచన హనుమాన్ చాలీసాను 5 భాగాలుగా గానం చేయదలుచుకున్నాను. ఈరోజు మొదటి భాగాన్ని ఆలపిస్తాను. తులసీదాసు 15వ శతాబ్దపు చివరి రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జన్మించి 17వ శతాబ్దపు ప్రారంభం వరకు జీవించారు. పసితనం నుండి ఎన్నో కష్టాలు కోర్చి సకల విద్యా పారంగతులయ్యారు. ప్రధానంగా శ్రీరాముని, ఆంజనేయుని పరమ భక్తులు. వారిని దర్శించినారని కూడా పురాణ కథలు చెబుతాయి. వీరు 37 గ్రంథాలను రచించారు, కానీ 12 మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతారు. అత్యంత గొప్ప కృతి రామచరితమానస్. ఎక్కువ కాలం వారణాసిలో నివసించారు. దేశయాటన చేస్తుండగా జహంగీర్ పాదుషా మహిమను చూపమని సలీం ఘాట్ కోటలో నిర్బంధించగా తులసీదాసు శ్రీరాముని ప్రార్థించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఓ పెద్ద కోతుల మూక ఆయనని విడిపించేదాకా పాదుషాని విడవలేదు. అప్పటి నుండి పాదుషా తులసీదాసు ఆయన శిష్యుల జోలికి పోలేదు. మరొక అద్భుతం ఏంటంటే, మధురలో శ్రీకృష్ణ దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకటే అని శ్రీకృష్ణునిపై ఆశువుగా గానం చేయగా గర్భగుడిలో ఉన్న మురళీధరుని విగ్రహం రూపుమారి కోదండపాణిగా దర్శనమిచ్చాడట. ప్రస్తుత రచనలో తులసీదాసు తన భావాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. శ్రీ గురువగు హనుమంతుని పాదధూళితో నా హృదయం అనే అర్థాన్ని శుభ్రం చేసుకుని శ్రీరాముని పవిత్ర కీర్తిని వర్ణిస్తాను. నా బుద్ధిహీనతను తెలుసుకుని వాయుకుమారుని జపిస్తాను. బలం, బుద్ధి, విద్యలనిచ్చి కష్టాలు, చెడు భావాలను తొలగించమని ప్రార్థిస్తాను. హనుమంతుడు జ్ఞానం, మంచి గుణాలకు సాగరం వంటివాడు. 3 లోకాలలో ప్రసిద్ధుడు. వానర సమూహానికి నాయకుడు. మనకి జయాన్ని కలిగించుగాక. రాముని దూత, అపారమైన బలం గలవాడు. అంజనాదేవి పుత్రుడు, పవనసుతుడు అనే పేరు గలవాడు. అతి ధైర్యవంతుడు. చెడు తలంపులను తొలగించి మంచి బుద్ధిని ఇచ్చేవాడు. బంగారు వర్ణం, అందమైన రూపం, చెవులకు కుండలాలు, వంకిన జుట్టు కలవాడు. చేతిలో గద, జెండా, భుజంపై యజ్ఞోపవీతం కలవాడు. శివుని అంశం కలిగి కేసరి అనే వానర రాజుకి కుమారుడు. తేజస్సు, ప్రతాపాలతో ప్రపంచమంతా పూజింపబడేవాడు. జ్ఞానం, తెలివి కలిగి రామకార్యమును నిర్వర్తించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. రామకథను వినడానికి కుతూహలం కలిగి సీతారామ లక్ష్మణులను హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడు. హనుమత్ సహిత సీతారామ లక్ష్మణులకు జయము జయము అని పలుకుదామా. గోస్వామి తులసీదాస్ రచన హనుమాన్ చాలీసా మొదటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. బౌడి రాగంలో దోహ మొదటి 8 స్టాంజాలు దేశ రాగంలో ఆలపిస్తాను. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణో రఘువర విమలయసా జోదాయక ఫలచారి बुद्धिहीनतनु जालिकै सुमिरो पवन कुमारा बलपूति विद्या देहु मोहि हरहु कलेश विकारा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज
सा हादवज्रौ ध्वजा विराजे काण्डे मूञ्जने ऊर्ध्वजे शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो